నమస్కారం, శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆగమే రామోజీ రామోజీ రామోజీ, జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ప్రతి ఉదయం ప్రతి హృదయం తట్టిలేతే ఈనాడై, జనఘోషే తన భాషై గొంతు విప్పె మొనగాడై. ఇంటి ఇంటిలో ఈ టీవీ అయి ప్రజలవాణి అయి, గుండె గుండెలో నిలిచే ప్రగతి కాముకుడై. ప్రకృతి వైపరీత్యాలలో ప్రజల తోడుగా నిలిచి, వేల ఇళ్ళు కట్టి ఇచ్చే తానే బాసటయై. సారాక్షసిపై మహిళా గణరణ యజ్ఞములో సంధించెను అక్షర శస్త్రాలను అర్జునుడై. సమాచార హక్కు సాధించిన ఘనుడు, సమాజానికతడు ప్రజాస్వామ్య హితుడు. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. తన కలకే ఆకృతిగా అందమైన నవలోకం, సాహసి అయి సృజించే సినీ జగతికో స్వర్గం. గ్లోబు పైన ఈ ఫిలిం సిటీయే సాటి లేనిది. గిన్నిస్ బుక్కులో చేరి వన్నెకెక్కింది. వ్యాపారపు దారులలో నవయుగ భావుకుడై, సామాజిక బాధ్యతతో నడిచెను నాయకుడై. నిత్య సంఘర్షణ, సత్య సంశోధన, నిష్ఠగా చేసేగా కర్మయోగం సదా. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి. కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. కష్టమునే ఇష్టముగా దైవమల్లె తలచాడు. అనునిత్యం తన శ్రమతో అంచెలంచెలిదిగాడు. క్రమశిక్షణము సమయ పాలన తనకు రక్షగా, ముందు చూపుతో సాగి శిఖరమయ్యాడు. వ్యక్తుల కన్న విలువైనవి వ్యవస్థలని చాటాడు. కలిసి మెలిసి ఎదగడాన్ని తానే నేర్పాడు. తన పేరే ఎన్నటికీ చెరగని సంతకమై జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరు, ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్నంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టి అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో he went ahead and uphold the journalistic values. వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది. ఆయన ఆఖర్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, బాగుండు, ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను.
సో నేను శ్రీమతి శైలజ కిరణ్ గారిని, సుమన్ గారిని, శ్రీమతి విజయశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను, ఆయన విన్నారా అండి, ఆయనకి మాటలు వినిపించినాయా? అందరు చెప్తారు ఆయనకి వినిపించట్లేదంటే, లేదు, చాలా ఒక 24 గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగారు, దశాబ్దన్నర పాటు నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయ వార్త వినకపోతే అక్షోభిస్తుందేమో ఆత్మని అనిపించేది. కానీ విజయ వార్త వినే ఆయన పరమదించారు. అందుకు నాకు చాలా ఒక తృప్తినిచ్చింది. అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ, ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిల్లో, ఒక పత్రికాధిపతిగా కావచ్చు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు, ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా, అన్బయాస్డ్గా ఉండదు. ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో, నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంతే తిడతారు. అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉండదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు. కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజీలు వేసేవాడు. ఫ్రంట్ పేజీలో మరీ చాలా బలంగా చేసేవాడు. సో అందుకే నాకు అనిపించింది, ఒక జర్నలిస్టిక్ వాల్యూస్, ఆయన తాలూకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్టు పుణికి పుచ్చుకోవాలి, తీసుకోవాలి. ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన స్థాయి, అది నువ్వు ఒక చిన్న బకెట్తో తీసుకుంటావు, చెంబుతో తీసుకుంటావు, ప్రవాహంలో నీళ్లు అన్నట్టుగా రామోజీరావు గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటాం అనేది మన స్థాయిని బట్టి ఉంటుంది. అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ మనకి పైపులో తోడుకునేలాగా ఉండొచ్చు, లేదంటే నా స్థాయి ఇంతే అంటే కూర్చోబెట్టి ఒక చెంబుతో తోడుకోవచ్చు. అలాంటి అపరిమితమైన ప్రవాహం, ఆగని ప్రవాహం, ఉధృతమైన రామోజీరావు గారి జర్నలిస్ట్ వారసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకి ఒక స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయన చేయాల్సిందంతా చేశారు, మనమేం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా, అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. ఒక పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు, ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను, అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి, ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో, కాన్ఫరెన్సెస్ కానీ, రీసెర్చ్ కానీ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
అదే మారిగా ఒక రోడ్డు కూడా రామోజీరావు గారి మార్గని లేకుంటే మార్గమని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం, అదే మారిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది, మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది. అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. అక్కడ కూడా చిత్ర నగరిని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం, రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా. ఆ మహనీయుడికి మనం నివాళులర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. ఎంతో మంది పుడతాం, ఎంతో మంది చనిపోతాం, కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు. అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒకటే అడుగుతున్నా అండి, అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం? 100% అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి, రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఒడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున 10 కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. Apart from naming Amaravati, he always looked forward for the overall development of this new city. As a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making, Amaravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city. I first got to know Sri Ramoji Rao personally when he was president of the Editors Guild of India. That was in the late 1980s. It was a time of deep churn and excitement in Indian politics, triggered mainly by journalistic investigations of corruption and abuse of power in high places. Bofors, which was being aggressively investigated by the press, and I had a role in that investigation, had come to the center of Indian politics. Thoughts of the coming general election were in everybody's mind. In July 1988, the Rajiv Gandhi government introduced the Defamation Bill 1988. It was an amendment proposed to the law of criminal defamation that had more draconian provisions than the existing law. These provisions were specifically targeted at investigative journalists and the media organizations they worked for, the newspapers they worked for. So much responsibility for seeing the protest movement through vested with the Editors Guild of India, which then as now had its work cut out. I worked closely with Sri Ramoji Rao during this inspiring movement and was deeply impressed by his leadership qualities, firmness and steadfastness on the principles at stake, clarity on the goal to be achieved, and that goal was unconditional withdrawal of the defamation bill, but also wise diplomacy in allowing the government to save face.
That was precisely what happened. The leadership of the movement and the lakhs of journalists involved stood firm. And to the credit of Prime Minister Rajiv Gandhi, when he realized what he was up against, he summoned an emergency cabinet meeting where he announced that the defamation bill would be withdrawn immediately. He also signed a press release stating that a free press is an integral part of the inner strength and dynamism of our democracy. I remember even now Sri Ramoji Rao's quiet and complete satisfaction over the goal achieved, but no sense of triumphalism, not in the least. I don't want to spend a lot of time going into the founding of ENAD in 1974 in Visakhapatnam, but it was a transformational moment because innovation, the embrace of new technology, combined with an uncompromising pursuit of high production values and excellence in reporting, particularly ground reporting on the field. Robin Jeffrey, the Australian political scientist, in his book, India's Newspaper Revolution, has a lot to say about the pioneering qualities of Sri Ramoji Rao and ENAD, its marketing methods, its bringing out district editions, covering local news close to the people, its pursuit of credibility and serving up interesting stories, but that were important. But this, I think, was a transformative contribution to India's Indian language newspapers, and subsequently, as everybody knows, he went into television, ETV. But what stood out was a clear vision that newspapers had every right to take political positions, but they must remain independent from government pressure and assault. And whatever assaults came his way, we know what happened earlier and more recently towards the end of his life. He stood brave, basically saying that let them take away everything, I'm willing to face it, but I will not give up these principles and the stand that I've taken.